వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో మార్నింగ్ నుంచి అయితే ఫుల్ గిరాకున్నాయి గైస్. సో ఇప్పుడైతే మా ఇంట్లో స్పెషల్ ఏం చేసినా చూపిస్తా. సో రాత్రి చేసిన మటన్ అయితే ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ టైం చూడొచ్చు 4:30 కావడానికి వస్తుంది. సో నాకైతే లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా. సో మమ్మీ మాత్రం వంకాయ కర్రీ ఇంకా వైట్ రైస్ చేసింది. మా మమ్మీ ఇప్పుడు ఎన్ని రెస్ట్ తీసుకుంటుంది. సో ఎన్నో సంవత్సరాల తర్వాత మా ఇంట్లో పాయసం వండింది మా మమ్మీ. మా కోసం పోతే ఆమెకు తినబుద్ధి అయినా అని వండింది గైస్. ఈరోజు అయితే వెదర్ ఇట్లుంది. సో బయట అయితే పతంగ్ కూడా లేదు అది. సో ఆ పతంగ్ ఇంకా అట్లనే ఉంది గైస్. ఎవరు తీసుకోలేరు, మనం తీసుకున్నామంటే మనకు టైం కూడా దొరుకుతలేదు. సో ఇంకా చాలా ఉన్నాయి మా సైడ్ పతంగులు. ఇక ఈరోజు అయితే వెదర్ అయితే మంచిగానే ఉంది, అంత సలీం పెడుతుంది గైస్. సో గాయస్ ఇక టబ్బు కూడా మా ఇంట్లో ఇట్లా పెట్టినారు. ఇక పడదా అలానే పడ్డా డైరెక్ట్గా చెప్తేనే విన్నారు గైస్. అమ్మ పడదా పోసినావు టబ్బులా పడ్డది. ఇగో చుక్కలు పడుతుంది. సో ఇగో మన మనీ ప్లాంట్ కూడా ఫాస్ట్గా పెరగడం అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. మన చెట్లకు పూలు కూడా అవుతున్నాయి. సో క్యారెట్ అని కీర మొత్తం తీసేసినాక అయితే ఇగో పొద్దుగాల నుంచి మా ఇంట్లో బస్సు అనేది తోమలేరు. ఇగో ఇది మొత్తం నిండి అయిపోయింది చూస్తా. సో అమ్మ ఇవేనా అమ్మ వేసిన సేమియాలు అలా వాటితోనే అవుతుందా ఇది? సో మన గుడ్లు కూడా ఓవరాల్ ఉన్నాయి గైస్. ఏమేమి గైస్ మా మమ్మీ మాత్రం రెమెడీ చెప్తుంది. ఏంటంటే పాలు, సెమియాలు, పలుకులు, నీళ్ళు, చక్కెర వేయరా? చూసినారు గైస్. మెయిన్ చక్కెరనే మర్చిపోయినాక పాయసం ఎట్లా అవుతుంది అమ్మా, అది నాకు అర్థం కాదు. సో చూసుకోండి టీవీలో అయితే ఇంట్రెస్టింగ్ సీరియల్ అవుతుంది. మా మమ్మీ మాత్రం ఇక డైలీ చూస్తుంది గాయస్. సీరియల్ మాత్రం మిస్ చేయదు మా అమ్మ మాత్రం. సో మనం అయితే క్యారెట్ తీసుకొని తినేసాం పిల్లలు. సో గాయస్ మా మమ్మీ మాత్రం అయితే పాయసం వేసి ఇచ్చింది, నాకు ఇప్పుడే వేడి వేసి ఇచ్చింది. సో అంత వేడిగా లేదు. సో మనం అయితే టేస్ట్ చేద్దాం అనుకుంటాం. చలో మనం అయితే టేస్ట్ చేద్దాం గాయస్. నా కెమెరా ఎందుకో గాయస్ మన కింద పడ్డప్పటి నుంచి బ్లర్ వస్తుంది. ఇప్పుడు కూడా బ్లర్ అవుతుంది కెమెరా. సో గాయస్ టైం చేసి ఆల్మోస్ట్ 10 అయింది. సో బంద్ చేసే టైంలో గిరాకు వచ్చేసింది. సో మన వెంకటేశ్వరం కూడా హై అయిపోయింది. సో మా ఇంట్లో మొత్తం బిజీగా రీల్స్ అయితే స్క్రోల్ చేసుకుంటూ వస్తున్నారు గాయస్. డిస్టర్బ్ చేయాలకి నా వల్ల అయితే వాళ్ళు ఇంకా పడుకోలేరు. సో ఇంత లేట్ అయినా మా డాడీకి మా మమ్మీ ఫుల్ టెన్షన్ ఉంటుంది గాయస్. సో ఏం చేసిందంటే గరం అన్నం, మటన్ చారు, ఇంకా గరం నీళ్ళు, వంకాయ, ఇందులో ఏమో టమాటా ఎగ్గా, ఓన్లీ టమాటా గాయస్. మా ఇంట్లో ఎగ్ కర్రీ ఏమన్నా కానీ చేయలేరు. సో పాయసం అయితే మొత్తం మొత్తం తినేసింది గాయస్. ఇక పాయసం లేకుండా నేను కొంచెమే తిన్నా, 2 స్పూన్లు రాత్రికి తిందామని. సో దొరికినప్పుడు తినాలంటారు కదా, అది వాస్తవమే. ఇగో నేను వచ్చి తిందామని ఆశవాడు వచ్చిన మొత్తం అయిపోయింది గాయస్. ఇది ఫుల్ టేస్ట్ అని 2 స్పూన్లు తిన్నాను, ఎక్కువ కూడా తిన్నాను. సో ఇదైతే మక్కది పాత ఫోన్ గాయస్, ఖరాబ్ అయిపోయినా ఇంట్లోనే పెట్టిపోయింది. దీనికి ఎందుకు ఛార్జింగ్ పెడతారో నాకైతే అర్థమే కాదు. సో ఇవైతే తీసుకొచ్చినారు ఓట్స్. ఎప్పుడు తీస్తారో మాకే తెలియదు గాయస్. ఇది మనకైతే అలవాటులే తినేది. సో ఈ మురుకులు చేయమని చెప్పిన, ఇవి తీసుకొచ్చామంటే పేరుకే కానీ ఇప్పటిదాకా వేయలేదు మా మమ్మీ అయితే. ఏం చేద్దామని చెప్పండి. సో సబ్బులు అన్నీ స్టాక్ ఉన్నాయి మా ఇంట్లో అయితే. సో ఫాస్ట్గా అయితే తినేద్దాం గాయస్, టైం కూడా అవుతుంది. సో నా వీడియో నిన్నదైతే అప్లోడ్ చేసిన కూడా చూడలేరంటే చూడవచ్చు గాయస్. సో మన కృష్ణ కూడా మరొకసారి హై అయిపోయి తినే టైంలో మనకు మాత్రం టీవీ చూసి అలవాటు అయితే అస్సలు లేదు గాయస్. నిజం చెప్తున్నా, మనం టీవీ జోలికే పోం గాయస్. సో ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాం మీకు గాయస్. మక్క మన తీసుకొచ్చింది ఇది. ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తా గాయస్. మొత్తం కాంబో ఆఫర్ ఇది. ఇగో ఒక కేకు, ఒక మ్యారీగోల్డ్ బిస్కెట్, ఒక ఫ్రూటీ కనిపిస్తుందా గాయస్. సో ఇది తీసుకొచ్చి దగ్గర మాకు ఒక 4 డేస్ అవుతుంది గాయస్. ఇప్పటిదాకా ఎవ్వరు అసలు తీయలేము, తినలేము గాయస్ మేమైతే. సో ఇప్పుడైతే మనం ఇవన్నీ అయిపోయినాక టేస్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే తింటే మనకు తినబుద్ధి కాదు కాబట్టి, సో ఇదైతే ఎట్లుందో అట్లా ప్యాకింగ్ చేసేద్దాం తినేసి. సో పెట్టేస్తున్నా గాయస్ లోపలైతే. ఇక యాపిల్ ఒకటి, ఇక డైలీ తిందాం అనుకుంటున్నా, డైలీ మర్చిపోతున్నా గాయస్. ఇక రేపైతే పక్కా తినాల్సిన యాపిల్. సో పెరుగు మనకైతే తినే అలవాట్లేదు. ఇక గుడ్లు స్టాక్ ఉన్నాయి. సో కొబ్బరి కూడా గాయస్, ఎండకి పెట్టే కొబ్బరి కూడా ఫ్రిడ్జ్కి పెట్టిన, అది గట్టిగానే అయిపోయింది. సో క్యారెట్ అండ్ కీరా నా దగ్గర అయితే ఫుల్ స్టాక్ ఉంటాయి. సో ఇందులో అయితే
సో గాయస్ కేక్ అయితే వేసుకొని తినేసాం. సో మా ఇంట్లో మొత్తం ముచ్చేటోది కేక్ అయింది ఒక గట్టిగా అయిపోయింది. సో కొంచెమే తిందాం. గ్యాస్ ఫుల్ అని ఫుల్ టేస్టీగా ఉంది, చాలా బాగుంది టేస్ట్ అయితే. 4 days నుంచి ఫ్రిడ్జ్లో పెట్టింది గాయస్. 5 లైన్ తినేస్తున్నా. మా అక్క తినొద్దని మరీ నాకు వార్నింగ్ ఇచ్చిన, అయినా కానీ తింటున్నా గాయస్. సో ఫాస్ట్ తినేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గుడ్ నైట్, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. సో సగం తిందా గైస్, ఇంకా కొంచెం ఉంది. వన్స్ అగైన్ గుడ్ బై, బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ సీ యూ.